ఈజ్ క్వాడ్ డెడ్. క్వాడ్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇక్కడ ఏంటంటే ఈ హిందూ మహాసముద్రం మీద పసిఫిక్ మహాసముద్రం మీద చైనా వాళ్ళకి హెజమోని అంటారు ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇలా యుఎస్, తర్వాత ఇండియా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత జపాన్ 4 దేశాలు కలిసి ఒక గ్రూప్ ఏర్పడింది, అలయన్స్కి ఏర్పడ్డది. దాని పేరు క్వాడ్ అంటాం, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఓకే, అది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలా ఆస్ట్రేలియా వాళ్ళు కొంచెం దీంట్లో అంటే ఈ బయటికి వెళ్దామని వాళ్ళు చూస్తున్నారు. రీజన్ ఏంటంటే ట్రంప్ గారి యొక్క ఎస్పెషల్లీ అతని యాటిట్యూడ్ చాలా రాంగ్గా ఉన్నది. ఇమ్యాచ్యూర్డ్ పాలిటిక్స్ అనేది ట్రంప్ గారు చేస్తున్నారు కాబట్టి ఇలా క్వాడ్ ఉండాలా పోవాలని చెప్పి కూడా వాళ్ళు ఈ ఆస్ట్రేలియా చూస్తున్నారు. భారతదేశం పైన కూడా 50% వాళ్ళు ట్యాక్సెస్ చేస్తున్నారు యూఎస్ వాళ్ళు. దీనివల్ల కూడా ఏంటంటే ఇలా క్వాడ్ నుంచి బయటకు వద్దామని ఒక ఆలోచన దేశాలకు ఉన్న విషయం మనకు అర్థం చేసుకోలేదు. ట్రంప్ ఇమాచ్యూర్డ్ పొలిటీషియన్, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అదొక అంశం. ఇలా ఇండియా పైన 50% ట్యాక్స్ చేస్తున్నాడు, 25% ట్యాక్స్ రెసిప్రోకల్ అంటున్నాడు, ఇంకో 25% రైట్ రష్యన్ ఆయిల్ కొనడం వల్ల అంటున్నాడు మొత్తం మీద, రైట్. సో ఇక్కడ ఒక యుఎస్ వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోయారు. ఎస్పెషల్ ఏంటంటే యుద్ధ అభ్యాసం మనం కండక్ట్ చేసినాము, ఆపరేషన్ మలబార్ మనం కండక్ట్ చేసినాము. ఆ యొక్క ఏది యుఎస్ మరి ఇండియా యొక్క పార్ట్నర్షిప్లో ఆ విషయం కూడా మనోడు మర్చిపోయాడు. తర్వాత ఇగ్నోర్, ఇంకోటి ఏంటంటే తేజస్ మార్క్ 1 to రైడ్ డీల్ కూడా మర్చిపోతుండే. అతను ఫైటర్ జెట్స్ ఇస్తామన్నారు వాళ్ళు. అదేవిధంగా ఇగ్నోర్ అబౌట్ సీ గార్డియన్ రైట్ అన్మ్యాన్డ్ డ్రోన్స్ ఇస్తామన్నారు, అది మర్చిపోతున్నాడు. మొత్తం మీద మనోడు ఏం చేస్తున్నాడు అంటే ఇలా భారతదేశం పైన జస్ట్ మనోడు చైనాతో ట్రై చేసాడు, చైనా ఇరుకుబెడ చూస్తుండు. కానీ చైనా పప్పులు ఉడకవు. ఎందుకంటే ఏ దేశాన్ని కానీ చైనా ముందు పప్పులు ఉడికే క్వశ్చన్ లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తువుల్లో వాళ్ళు చాలా ఫేమస్ కాబట్టి, సేవ కాకుండా కాబట్టి ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళతో జోక్ చేద్దాం చూశాడు కానీ పప్పు ఉడకలేదు కాబట్టి ఇండియా మీద పడ్డాడు మిస్టర్ ట్రంప్ అనే విషయం అక్కడ చేసుకోవాలి. ఇలా క్వాడ్ అగ్రిమెంట్ మనవాడు ఇగ్నోర్ చేస్తున్నాడు. ట్రంప్ కిల్లింగ్ నాట్ ఓన్లీ ట్రేడ్ డీల్స్ బట్ ఆల్సో డిఫెన్స్ డీల్స్. భారతదేశం నుండి రక్షణ ఒప్పందాలు కూడా మనవాడు కాదంటున్న విషయం అర్థం చేసుకోవాలి. మొత్తం మీద అతను గ్లోబల్ బ్రెయిన్ డిస్కరేజ్ చేస్తున్నాడు, తర్వాత ప్రొటెక్షనిజంను ఇలా పాటిస్తున్నాడు, తర్వాత యుఎన్ ఆర్గనైజేషన్స్ అతను మరి పట్టించుకోవడం లేదు. ఇట్లా కొంత ఇమాచ్యూర్డ్ పొలిటీషియన్ విషయం మనకు అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఇలా క్వాడ్ అనే ఆర్గనైజేషన్ ఉంటుందా, చచ్చిపోతుందా అని కూడా ఇలా ఒక డౌట్గా ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇదే విషయం న్యూస్లో ఉంటుంది. థ్యాంక్ యూ.